మిత్రులారా, ఈరోజు కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన, రైతు వ్యతిరేక విధానాలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన జూలై 9న దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా జిల్లా కార్మిక సంఘాల జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక లాభాల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ మరి ఎన్నో త్యాగాలు చేసి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించి ఇవాళ కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా చేసే ఒక విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేశంలోని కార్మిక వర్గం అంతా కూడా ఐక్యమై ఇవాళ జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఈ యొక్క ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని ఇవాళ ప్రభుత్వం అనేక విధాలుగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పాలనను అంతం పొందించడానికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, అలాగే జూలై 9న జరిగే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఐఎఫ్టీ పరంగా, జేఏసీ పరంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె చేయాలని కార్మిక ఉద్యోగ సంఘాలు నిర్ణయించినాయి. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పెద్దపల్లిలో సిఐటియు ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మిక వర్గానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి హక్కుల్ని, సౌకర్యాల్ని, చట్టాలని నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ఈ సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మె జయప్రదం చేయడంలో భాగంగా ఈ రోజు నుంచి 23వ తారీఖు లోపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని విభాగాలలో ఉండేటువంటి కార్మికులు, ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉన్నది. అందులో భాగంగా 23వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారికి కూడా జిల్లా కార్మిక సంఘాలుగా సమ్మె నోటీసు ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఆ తదుపరి కార్యాచరణ కూడా రోజువారీగా ఈ సమ్మె ప్రచార క్యాంపెయిన్ను నిర్వహించడం కోసం కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి జూలై 9న జరిగేటువంటి సమ్మెలో జిల్లాలో ఉండేటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కార్మిక సంఘాలుగా, సిఐటియుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.